నమస్తే. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంకి సంబంధించిన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అందరికీ బాగా జరుగుతుంది. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా ప్రజలందరికీ నేను మంచి చేస్తా అని చెప్పి వచ్చింది కదా తెలంగాణ రాష్ట్రంలో. మన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో గూండాయిజం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గూండాయిజం ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చకనో లేకపోతే ఆ వ్యక్తి ఆయన మాట వినకనో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఆ నాయకులకు సంబంధించిన మాట వినకపోతే ఇక్కడ ఉన్న మద్దతుకు సంబంధించిన ఎస్ఐకి ఫోన్ చేసి ఆ మాట ఇంటలేడని చెప్పి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడంతో ఆ ఎస్ఐ వచ్చి ఈ వ్యక్తిని విపరీతంగా కొట్టిన. ఒకసారి ఆ పర్సన్తో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, కొడంగల్ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల గూండాయిజం ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎందుకు ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బాధితులతో ఉన్నాం ప్రస్తుతం మనం. తనకు కావాల్సిన పని తాను అడిగినందుకు ఆయన ఇక్కడ ఉన్న లోకల్ పార్టీకి సంబంధించిన నాయకుడు పిఎస్కు ఫోన్ చేసి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తే అక్కడ ఉన్న ఎస్ఐ ఈయన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. అసలు నడపడానికి కూడా వస్తలేదు. ఒకసారి మనం వీడియోలో చూస్తున్నాం కదా. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందని అసలు సార్, నేను నిన్న మద్దూరు కొత్తపల్లి మండలంలో ఉన్నాను సార్. నిన్న కొత్తపల్లి మండలానికి 9 గంటలకు 10 గంటలకు పోయినా సార్. 10 గంటలకు పోతే ఆడికి వెళ్ళి మా మమ్మీ ఫోన్ చేసింది సార్. ఏడికి స్కూల్ కాడికి రా, సార్ వాళ్ళు వచ్చిర్రని. సార్ వాళ్ళు వచ్చానంటే మా మమ్మీ 2 సార్లు కాల్ చేస్తే నేను వచ్చిన సార్ స్కూల్ కాడికి. అయితే స్కూల్ కాడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు కనిపిస్తే సార్ని అడిగినా సార్, 3 నెలల జీతం రాలేదు సార్, మా పిల్లలు 4 కూతుళ్ళు ఉన్నారు, మా పేద పరిస్థితులు, మాకు నెల రోజుల అమౌంట్ వచ్చి ఎందుకు ఇస్తలేరు అని అడిగినా సార్. అడిగి సార్ వాళ్ళు వెంబడే నేను వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయినాక కొత్తపల్లి మండలంకి మళ్ళీ పోయినా సార్. పోయినాక నాకు వెంబడే ఫోన్ వచ్చింది సార్. అక్కడికి వెళ్ళి ఫోన్ వస్తే కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నావు, ఆడ ఎస్ఐఎం తిట్టినావు అంటే అది ఇది అన్నాడు సార్. కానిస్టేబుల్ ఫోన్ చేసింది సార్. నేను ఎస్ఐఎం అని ఒక్క మాట ఇటు అనలేదు సార్. ఆయన చైర్మన్, స్కూల్ చైర్మన్ అంటే నాకు ఫస్ట్ టైం ఇప్పుడే తెలియడము. ఇక్కడ కష్టం చేసింది నీకు ఒక్కదానికి తెలుసు, ఊరోళ్ళకి తెలుసు, నీకు తెలుసు, ఎందుకు సంతకం పెడతలేవు అని నేను ఓచర్ మీన్ అని అడిగిన సార్. అడిగేటోళ్ళకు ఆయన లేదు, రమేష్ రెడ్డి అనే వ్యక్తి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అయితే ఆయనకు సంతకం పెట్టొద్దు అన్నాడు సార్. సంతకం పెట్టకుండా వానికి సంతకం పెట్టొద్దు, ఏది పెట్టొద్దు, వానికి డబ్బులు ఇవ్వద్దు, వాడిని చిత్రహింసలు పెట్టాలి, వాడు నా వెనక తిరుగుతలేడు, నా ఇంటికి వస్తలేడు, నా వెనక నేను వచ్చినప్పుడు లేచి నిలబడతలేడు అని చెప్పి మా మీద కుట్రలు వాడిని ఇవన్నీ 3 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాడు సార్ మా మీద, పేద వ్యక్తి మీద. అయితే కొత్తపల్లి మండలంలో ఉంటే సార్ మీ కానిస్టేబుల్ 2 వచ్చిండ్రు. సారు ఎస్ఐ సార్ రమ్మంటున్నాడు, అర్జెంటు నారాయణపేట పోతాడు అంటే నీకు 10 నిమిషాలు మాట్లాడిపోయారు అని వచ్చిండు సార్. వచ్చిన తర్వాత నేనేం దొంగతనం చేసినా ఏం చేసినా సార్ ఇంత సడన్గా పట్టుకపోనికే ఖచ్చితంగా 1 గంట తర్వాత వస్తా నేను అంటే వినలేదు సార్. వాళ్ళు తీసుకొని పోయారు. తీసుకుపోయిన తర్వాత మద్దూరు స్టేషన్లో కొంగనే నా ఫోన్ చూసుకున్నారు సార్ కానిస్టేబుల్. అయితే ఎస్ఐ ఫోన్ చేసి చెప్పిండు ఫస్ట్ ఆయన ఫోన్ చూసుకోరని. అయితే ఫోన్ చూసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు సార్. నేను పోయేటోళ్ళకి ఎస్ఐ సార్ లేడు సార్, ఆనందినికి భోజనం చేయడానికి పోయిండు. పోయిన తర్వాత నేను 1 గంట సేపు వెయిటింగ్ చేసిన సార్. అక్కడ వెయిటింగ్ చేసిన తర్వాత గంట అయిన తర్వాత వచ్చింది సార్ ఎస్ఐ. వచ్చినాక ఎవరిని అన్నాడు సార్ అంటే నాది అల్లిపురం సార్ అని చెప్పి. అంటే నీవు ఫస్ట్ లోపలికి రారా బాయ్ అన్నాడు సార్. లోపలికి వంగనే దన్న కొడుతూనే ఉన్నాడు సార్. అతి ఘోరంగా కొడుతున్నాడు, ఏం మాట్లాడతలేడు సార్. అసలు నేను అన్నా సార్ నేనేం తప్పు చేసినా సార్, ఎందు గురించి కొడుతున్నారు నన్ను, ఏమైనా ఉంటే ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయండి, నేనేమైనా తప్పు చేసినట్లుంటే నన్ను ఏం బేకైనా శిక్ష చేయండి, దానికి నేను సిద్ధమై ఉంటా, మీరు కొట్టకండి సార్ అంటే అసలు ఇంటనే లేడు, నీవు రర్వీజన్ చేస్తున్నావు అంట, గుండాయిజన్ చేస్తున్నావు అంట, ఎస్ఐఎంని ఇట్లా తిట్టినావంట అట్లా తిట్టినావంట అని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నావు సార్. కొట్టినంతసేపు కొట్టి అది బెల్ట్ తీసుకున్నాడు సార్. బెల్ట్ తీసుకుంటే కొట్టడానికి వచ్చింది సార్. నొక్కటన్నా మీరు బెల్ట్ తీసుకొని కొట్టండి, ఏం తీసుకొని కొట్టండి సార్, నేను మాత్రం ఇంటికి వెళ్ళి అది లేదు అని చెప్పాను సార్. నేను ఆ తర్వాత ఏం చేసిండు అట్లా నీవు అని చెప్పి 10 నిమిషాలు నన్ను బయట నిలబెట్టింది సార్. నిలబెట్టిన తర్వాత కార్లు ఎక్కించుకున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళ డ్రైవరు ముగ్గురు కలిసి ఎక్కించుకొని గీడు కోయతాను అన్నారు సార్. ఆడికి వెళ్ళి చక్కగా కోచ్కి తీసుకుపోయాను సార్. కోచ్కి తీసుకుపోయి ఆయన సిఐ ఉంటాడు కదా, సిఐ రూమ్లోకి తీసుకుపోయి సార్ అసలు కూకున పెట్టి గొడ్డును వాదినట్లు వాడుతున్నాడు సార్. సిఐ ముందల
సీఏ ఏమంటాడు సార్ అంటే ఏవన్నీ చూస్తామని అంటాడు సార్ అసలు సీఏ. నీ వెనక ఎవడొచ్చినా కానీ ఇదే శిక్షలు ఉంటాయి. నీ ఎప్పుడు ఎవరి దగ్గర తిరగకూడదు, ఎవరి వెనక పోకూడదు, ఎవరికి చెప్పుకోకూడదు. నువ్వు ఏమున్నా కానీ అసలు మాకే చెప్పాలి, మాతోనికి వచ్చి మాట్లాడాలి. మేమే డబ్బులు ఇప్పిస్తాం నీకు, అసలు నీకేం పని రాది, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే నేనేం చేసినా సార్ తప్ప అంటే లంచవాడికి కొట్టినాక మళ్ళీ ఇట్లే మాట్లాడుతున్నాడు అని చెప్పి మళ్ళీ కొట్టించింది సార్. అసలు సోర్స్ వచ్చి కింద పడిపోయిన తర్వాత లాస్ట్కి లేపిండు సార్ ఇద్దరు కలిసి. లేపి అక్కడిక్కడ తిప్పుకుంటా బూట్ల కాళ్ళతో అరిపాదాల మీద ఇష్టం వచ్చినట్టు దొక్కుతున్నాడు సార్ ఎస్ఐ దొక్కుతున్నాడు. లాస్ట్కు నన్ను 2 గంటలకు బయటికి తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చి సాయంత్రం 5 గంటల వరకు తిప్పుతూ ఉంటారు, కాళ్ళ మీద తొక్కుతూ ఉంటారు సార్. ఆడికి వెళ్ళి మళ్ళీ నైట్కి 8 గంటలకు చక్కగా 7కి వెళ్ళి కోసుకెళ్ళి మధురు పిఎస్కి తీసుకొచ్చింది సార్. ఆడికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నీవు పోతావా లేకపోతే మీ వాళ్ళకి ఫోన్ చేస్తేనే తోలిస్తాం, లేకపోతే ఇంట్లోనే పెడతామంటే మీరు ఎట్లా అంటే ఎట్లా సార్ అని చెప్పిన సార్. అంటే అప్పుడు మీ వాళ్ళకి ఫోన్ ఇస్తే చేయి అని చెప్పాగానే ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి తోలుకొని వచ్చింది సార్ ఇంటికి. అది పరిస్థితి. నువ్వు ఎవరికి చెప్పకూడదు, రేపు పొద్దుగాల నీవు వీటికి 7 గంటలకు రా, ఎవరితోనో డబ్బులు ఇప్పాలో వాళ్ళ దగ్గర ఇప్పిస్తాము, నువ్వు ఎవరిని చెప్పుకోకూడదు, లేదు చెప్పుకుంటే నీకు ఇంతకన్నా దారుణం అవుతుంది అని చెప్తున్నాడు సార్. ఈ ఎస్ఐ చెప్తున్నాడు, సిఐ చెప్తున్నాడు సార్. మొత్తం ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి నిన్న కోసుకొచ్చి సిఐ ముందల కనీసం గంట సేపు మాట్లాడి చెప్పేసిపోయినాడు సార్. వాని దగ్గర ఏం మాట్లాడకండి, ఫస్ట్ వాని ఫోన్ చూసుకోండి, వాడు ఫోన్ ఉంటే మాత్రం అందరికి ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా అందరినీ ఇది చేస్తాడు. వానికి మామూలు కొట్టకూడదు, వాడు నాకు అసలు ఇంటలేడు, నా కింద లొంగుతలేడని మొత్తం మా పాలెలకు మాకు కలవటలు పెట్టి మొత్తం ఊళ్ళో మొత్తం ఒక వైరల్ చేస్తున్నాడు సార్. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం రవిడీజం ఎక్క చేస్తున్నాడు సార్. రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తావు? వచ్చిండు మొన్న కొడంగల్ కూడా వచ్చిండు, వచ్చి ఏది నేను మంచిగా చూసుకుంటున్నా అందరిని అని చెప్పిపోతున్నాను. కొడంగల్ నియోజకవర్గం అదృష్టం నేను సీఎం కావడం అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి సార్కి ఒకటే హెచ్చరిస్తున్నాను సార్. నేనేమంటున్నానంటే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తానికి రవిడీజం ఎక్కువైపోయింది, గుండాయిజం ఎక్కువైపోయింది. మీ ఎన్నుకున్న కార్యకర్తలు పేద జనాభాని ఇబ్బంది పెట్టి కుట్రహింసలు చేసి కేసులు పెట్టి భూములు లాగుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి గుండాయిజం ఆపితే చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను సార్.